హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిరియాల రసం చేసుకున్నామండి. రాయలసీమ ఘాటైన మిరియాల రసం సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ చల్ల వాతావరణానికి చికెన్ తిన్నా ఏం తిన్నా కూడా నైట్ మనము చేసుకొని ఇలా తాగామంటే కన్నా పొద్దున్నలకి ఫుల్గా రిలీఫ్గా అయిపోతుంది. ఎలా చేయాలో వీడియోలో చూద్దామా. చింతపండు తీసుకున్నానండి, పక్కన నానబెట్టుకున్నాను. ఇప్పుడు వేయించడానికి మిరియాలు, చెక్క, లవంగ, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, ఆనియన్ అండి. కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయిస్తుంటేనే ఇల్లంతా ఘమఘమ వాసన వస్తుందండి, అంత టేస్ట్గా ఉంటుంది ఈ మిరియాల రసం. చూడండి, చింతపండు పక్కన పిండుకొని రసం చేసుకున్నాను. అవి వేగాయండి. వేగాక ఇది మనం ఇది గ్రైండర్కి అదరవద వేసుకోవచ్చండి. నేను రోట్లో నూరుతున్నాను. దాంట్లోకి సాల్ట్ కూడా వేసుకొని దంచుకుంటున్నానండి. అట్లా అంత మాత్రం కచ్చాపిచ్చిగా దంచుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. నోటికి తగులుతూ ఉంటాయి అవి. ఇప్పుడు మనం పక్కన మళ్ళీ చింతపండు రసంలోకి తగినన్ని నీళ్ళు వేసుకున్నామండి. పులుపు తగ్గట్టు నీళ్ళు వేసుకున్నాము. మనం ఎంత మిరియాల రసం కావాలి అనుకుంటే అంత చింతపండు నానబెట్టుకోవచ్చు అండి. నేను ఆ చింతపండు తగినట్లు వేసుకున్నానండి. వేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా, అది మసాలా అంతా వేసుకుందామండి. మిరియాలది వేసుకున్నాం కదండి, వేసుకొని అది మంట పైన ఉడికిపెట్టేస్తామండి. కారం అండి, ఘాటు కదా. రాయలసీమ మిరియాల చారు అంటే బాగా ఘాటుగా ఉంటుంది. మిరియాలు ప్లస్ కారం వేసుకోవాలి. కొంచెం బెల్లం అండి, ఈ బెల్లం వేసుకున్నామంటే టేస్ట్ భలే ఉంటుంది. కొంచెం తీగ తినేవాళ్ళు కానీ తింటారు. నేను కొద్దిగానే వేసాను. టేస్ట్ బాగుంటుందండి. తాగినప్పుడల్లా కొంచెం టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది. తాగడానికి మాత్రం భలేగా ఉంటుందండి ఇది. పక్కన తిరువాత పెట్టుకున్నామండి. ఎంత ఈజీ తెలుసండి, 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. పోపు గింజలు వేసుకున్నామండి. ఆనియన్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అది ఫుల్గా కొద్దిగా ఎర్రగా ఇంతవరకు వేయించి పోపు పెట్టేసుకుందామండి. అంతే, వేడి వేడి మిరియాల రసం రెడీ. పైన కొత్తిమీర చల్లుకున్నాం కదండి. వేడి వేడి మిరియాల రసం రెడీ అండి. ఇది తాగారంటే రోజు తాగాలనిపిస్తుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి ట్రై చేసుకొని మీరు కూడా తాగండి. చూడండి, పొగలు కమ్ముతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.